హలో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సో అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయి ఉన్నారో సో అయాన్ విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ మ్యాక్సిమం 98% వరకు రిజల్ట్ ఉంది. ఎందుకంటే మధ్యలో కొంతమంది ఆపేసినా కూడా రిజల్ట్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటేమో మనము ఒక 4-5 నెలల నుంచి ఎంతో రిగ్రెస్గా ఎండోరెన్స్ మీద కానివ్వండి, స్ట్రెంథనింగ్ మీద కానివ్వండి, రకరకాలుగా కార్డియోవాస్కులర్ మీద అన్నిటి మీద నేను వర్కౌట్ ఇవ్వడం జరిగింది. సో అవి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు 14 కూడా అయాన్ ఇన్స్టిట్యూట్లో అమ్మాయిలు 14 చేంజ్ కూడా చేశారు. 15, 14, 16 ఈ టైమింగ్లోనే యావరేజ్గా ఉంటారు. అబ్బాయిలు కూడా మ్యాక్సిమం 60% ఆఫ్ ది అబ్బాయిలు మెరిట్ టైమింగ్ చేశారు. ఇక దాని తర్వాత కొంతమంది మధ్యలో గ్యాప్ వచ్చింది, అది చేసారు కాబట్టి కొంత మార్కులు తక్కువ అటు ఇటు అయినా కూడా మొత్తానికైతే క్వాలిఫై కావడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ రేపు 28th రోజు అమ్మాయిలకు అందరికీ ఈవెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. వాళ్ళ కోసం ముఖ్యంగా అమ్మాయిల కోసం ఎక్స్క్లూజివ్లీ విమెన్స్ బ్యాచ్ ఒకటి, మెయిన్స్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ఎందుకు నేను ఇంతవరకు మనం ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ బ్యాచ్ పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే ముఖ్యంగా కారణాలు ఉన్నాయి. ఒకటేమో 20వ తారీఖు రోజు అమ్మాయిల అందరి ఈవెంట్స్ అయిపోతున్నాయి. ఇంకా మీకు ఒక రోజు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కష్టపడి ఉన్నారు కాబట్టి, హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటారని చెప్పి మీకు ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాం. సండే రోజు 24th రోజు మెయిన్స్ బ్యాచెస్ డెమో అండ్ అదే రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వరంగల్లో మరియు హైదరాబాద్లో కూడా ఉంది. ఫీజెస్ కేవలం 8,000 రూపాయలు మాత్రమే తీసుకుంటాం. ఇది ఫిక్స్డ్ ఫీజు. దీనిలో మళ్ళీ ఫీజు గురించి ఫోన్ చేసినాం సార్ అని ఎవరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఫోన్స్, చాలా మెసేజ్ వస్తున్నాయి, అందరికీ రిప్లై చేయలేకపోతున్నాం. దానివల్ల ఇబ్బంది అవుతుంది కొంచెం ఫోన్లో. దయచేసి 8,000 రూపాయలు ఫిక్స్డ్ ఫీజు. మీకు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 4 o'clock నుంచి మీకు స్టడీ అవర్స్ మన యొక్క ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అవుతాయి. మీతో పాటు ఒక ఉమెన్ ఇన్ఛార్జ్ ఉంటారు, అమ్మాయి ఒక లేడీ మేడం ఉంటారు ఇన్ఛార్జ్గా. అదేవిధంగా ఫ్యాకల్టీ ఉంటారు మీతో పాటు. మీకు స్టడీ అవర్స్లో సబ్జెక్ట్ మీద పూర్తిగా మీ సబ్జెక్ట్ మీద పనిచేస్తాం. స్టడీ అవర్స్లో మీకు ఏ టాపిక్ చదవాలి, ఎంతవరకు అవసరం, ఈ టాపిక్స్ని మనం ఇప్పుడు డివైడ్ చేస్తున్నాం. అది ఎలా అంటే, మినిమం క్వాలిఫై అంటే కంపల్సరీ 100% ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ పక్కా వస్తాయి అనే టాపిక్లను సపరేట్ చేసి, ఆ టాపిక్లో నుంచి మీకు రెగ్యులర్గా మీకు ఒక ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ ఏంటంటే మినిమం జాబ్ రావాలి అనే కేటగిరీ కొన్ని సిలబస్ని సపరేట్ చేస్తున్నాం. ఇక టాపర్స్ ఎవరైతే ఉంటారో ఇది అయితే అందరికీ టాపర్స్ అయినా మామూలుగా ఎవరైనా సరే ఫస్ట్ కేటగిరీ దాటిన తర్వాతనే సెకండ్ కేటగిరీకి పోతారు. ఎందుకంటే అందరికీ ఏమేమి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది దాని మీద ఒక కేటగిరీ చేస్తున్నాం. అది కంప్లీట్ చేస్తే మాత్రం పక్కా జాబ్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కష్టం ఎక్కువ పడేవాళ్ళు, నాకు టాప్ ర్యాంక్ కావాలి, స్టేట్ ర్యాంక్ కావాలనుకున్న వాళ్ళ కోసం కూడా సపరేట్గా షెడ్యూల్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా వారి మీద కొంచెం ఎక్కువగా పనిచేస్తాం. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఆ విధంగా వాళ్ళని డివైడ్ చేస్తాం. వాళ్ళ మీద ఇంకా పనిచేసి వాళ్ళకు స్టేట్ ర్యాంక్ కొట్టించేలాగా నేను కష్టపడి చూస్తున్న ట్రైనింగ్లో నేను స్టేట్ టాపర్గా వచ్చినప్పుడు ఆ యొక్క అవార్డు తీసుకున్నటువంటి అది ఫోటో అది. సో నేను ఎలాగైతే స్టేట్ ర్యాంక్ కొట్టానో అదేవిధంగా నా విద్యార్థులు కూడా స్టేట్ ర్యాంక్ కొట్టాలి అని చాలా గట్టిగా ఉంది. టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు టాస్క్ ఫిజికల్ అయిపోయిందని అనుకోవద్దు. యాక్చువల్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫిజికల్కి ప్రిలిమ్స్కి ఎంత కష్టపడ్డారో అదంతా కేవలం గేట్ తెరుచుకున్నట్టు గేట్ ఓపెన్ అయింది అంతే. ఇప్పుడు ఏదైతే మెయిన్స్లో యాక్చువల్ కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు వచ్చారు. మీకు యాక్చువల్ కాంపిటీషన్, యాక్చువల్ సబ్జెక్ట్ మీది ఎవరు ఎంత టాలెంటెడ్, ఎవరు ఎన్ని నీళ్ళలో ఉన్నారు, ఎవరికి ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఎవరు దీంట్లో ఉద్యోగం సాధించే అర్హులు అనే విషయాలను డిసైడ్ చేసేది మెయిన్స్. కాబట్టి మీరు మెయిన్స్ కోసం మీకు పూర్తిగా మార్నింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 8:30 వరకు స్టడీ అవర్స్ పెడుతున్నాం. మళ్ళీ 8:30 నుంచి 9:30 వరకు రెస్ట్ ఉంటుంది. 10 o'clock నుంచి క్లాసెస్ పెట్టి మీకు మళ్ళీ ఈవినింగ్ టెస్ట్, డైలీ ఈవినింగ్ టెస్ట్ పెడుతున్నాం. టెస్ట్తో పాటు
ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డైలీ మీకు. మళ్ళీ టీ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్, ప్రాక్టీస్ అవర్స్ ఉంటాయి. సో ఫ్యాకల్టీ మీతో పాటు ఉంటారు. మీరు ఇదంతా లైవ్లో కూడా చూస్తారు. అందరికీ లైవ్ పెడతాం దీంట్లో. నేను కూడా ఉంటా పిల్లలతో పాటు. నేను కూడా ఆ స్టడీ అవర్స్ అప్పుడు మొత్తం నా అబ్జర్వేషన్లో జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి గట్టిగా ఎవరెవరైతే క్వాలిఫై అయి ఉన్నారో ఇక రిస్క్ తీసుకోకుండా ఏ చదువుకుందాంలే అనుకోకుండా ఖచ్చితంగా రండి. 100% నేనైతే ఒకటి బల్లగుద్దు చెప్తున్నా, ఎవరైతే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా టైమింగ్స్ షెడ్యూల్ పాటిస్తారో వారందరూ ఉద్యోగాలు సాధిస్తారు. ఇప్పుడు చేద్దాంలే అనుకుని టైం వేస్ట్ చేసేవాళ్ళు మళ్ళీ ఈవెంట్స్ అప్పుడు ఎలాగదో చెప్పాను నేను, 70% అవుట్ అయిపోయారు కాంపిటీషన్ నుంచి అని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మెయిన్స్కి మార్చిలో అంటారు, అది మాత్రం 80% ఉండదు. మార్చిలో తర్వాతనే ఉంటుంది. మీకు నెల రోజులు టైం ఉన్నా, 2 నెలలు టైం ఉన్నా, ఎంత టైం ఉన్నా, 45 days 2 నెలలు టైం ఉన్నా కూడా మీకు కంప్లీట్ అయిపోయేలాగా. సబ్జెక్ట్ అయిపోవడం కాదు ప్రిపరేషన్ అంటే, సబ్జెక్ట్ మొత్తం ఒకసారి అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు, ఒకటే టాపిక్ని ఎన్ని రకరకాలుగా మీరు ట్రై చేస్తున్నారు, ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా రావచ్చు అంటే ఇదే క్వశ్చన్ని ఇంకొక రకంగా అడిగితే ఎలా ఉంటుంది, ఒకటే టాపిక్ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దాని మీద ఇంకా నిష్ణాతులు, సబ్జెక్ట్ మీద నిష్ణాతులు అయితే ఏమవుతుందంటే సడన్గా ఏమైనా పేపర్ హార్డ్ వచ్చినా, ఏ టైప్లో వచ్చినా కూడా ఎగ్జామినర్ మైండ్ ఎట్లా ఉంది అనేది ఎగ్జామినర్ మైండ్ని మనము అర్థం చేసుకొని, క్వశ్చన్స్ అడిగేటువంటి విధానాలను మనం అర్థం చేసుకొని వాటి మీద మనం పనిచేస్తూ డైలీ టెస్ట్ రాసినప్పుడు మీరు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా కూడా టెస్ట్లో ఉన్న 200 మార్కులు 200 క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు నేర్చుకుంటారు. కారణం ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 200 మార్కులకు ప్రతి ఒక్క మార్కు మీకు ఇప్పుడు తెలుసు రైట్ ఏంటో. ఎందుకంటే తర్వాత చూసుకుంటారు. రైట్ అయిందేమో ఎట్లా గుర్తుకుంటుంది, రాంగ్ అయింది ఎందుకు రాంగ్ అయింది, ఏమై ఉంటుంది దీని ఆన్సర్ అని చెప్పి మైండ్ పనిచేస్తుంది. దాని మీద ఏ విషయం మీద అయినా సరే మైండ్ కొద్దిసేపు పనిచేసి దాని మీద ఇంట్రెస్ట్ పెడితే కనుక అది గుర్తుకుండిపోతుంది. అది రాంగ్ అయినా కూడా మీరు కీ చూసుకున్న తర్వాత ఆ ఆన్సర్ రైట్ అయితే కనుక వెంటనే మీ మైండ్లో కూర్చుంటుంది, అబ్బా ఇదా ఆన్సర్ని ఇదనుకున్నా అని చెప్పి. సో కాబట్టి అలా టెస్టులతోని చాలా ఉపయోగకరంగా మీకు ఉంటుంది. సో ఇవన్నీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. కేవలం 8,000 రూపాయలు మీకు ఫీజు ఉంటుంది. హైదరాబాద్లో మరియు వరంగల్లో 2 దగ్గర కూడా మన మెయిన్స్ బ్యాచ్ ఆన్ 24th February ఎక్స్క్లూజివ్ విమెన్స్ బ్యాచ్ ఇది. ఎవరైనా బాయ్స్ క్వాలిఫై ఉంటే వాళ్ళు రావాలనుకుంటే కూడా వాళ్ళు కూడా రావచ్చు. తర్వాత వీళ్ళని మళ్ళీ సపరేట్ చేస్తాం. అప్పటి వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు, టైం వేస్ట్ కాకుండా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ఒకవేళ బాయ్స్ ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ సపరేట్ కూడా చేసుకోవచ్చు మనం బ్యాచ్ ఒకటి. ఓకేనా. సో ఇలా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇక ఫ్యాకల్టీ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, నేను ఎలా మీ మీద ఇంట్రెస్ట్ పెడతా అనే విషయం మీ అందరికి తెలుసు. అయినా కూడా మీకు ఏమైనా డెమోస్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది, ఆన్లైన్ క్లాసెస్ డెమో అని చెప్పి మన ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూడండి ఉంటుంది. అండ్ ఇంకా మిగతా విషయాలన్నీ మీకు తెలుసు నా గురించి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీకు చేయాలనిపించింది నువ్వు అవుట్ రైడ్గా చేయి, దాని మీద అవుట్ రైడ్గా కష్టపడు, అవుట్ రైడ్గా ప్రాధాన్యత దానికి ఇవ్వు. 110% జాబ్ సాధించుకొని పోతారు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.